యష్ కు టాక్సిక్ తో టెన్షన్ పెరుగుతుందని కన్నడ సినీ వర్గాలు అంగీకరిస్తున్నాయి. 2 ఏళ్లలో కేవలం 60% షూటింగ్ మాత్రమే పూర్తయింది. మొదట హైప్ ఎలా పెంచారో ఇప్పుడు అదే హైప్ వల్ల ప్రెషర్ డబుల్ అయింది. సినిమా బడ్జెట్ 600 కోట్లకు పెరిగింది. ఇంకా యష్ రెమ్యునరేషన్ అదనం. ప్రొడక్షన్ లో సమస్యల పర్వం అయితే కొనసాగుతుంది. రద్దయిన షెడ్యూల్స్, రీషూట్స్, కాస్టింగ్ మార్పులు, క్రూ అసంతృప్తి ఇవన్నీ ప్రాజెక్ట్ ను స్లో మోడ్ లోకి నెట్టాయి. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ఏంటంటే యష్ స్వయంగా సినిమా డైరెక్షన్ లో జోక్యం చేసుకున్నాడట. అసలు డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ని సైడ్ లైన్ చేసేశాడనే వార్త అయితే బలంగా వినిపిస్తుంది. మరి ఈ కారణంగా ప్రొడక్షన్ స్పీడ్ మరింత తగ్గిపోయిందట. KGF 2 తర్వాత నేషనల్ లెవెల్ ఐకాన్ గా మారిన యష్ ఈ టాక్సిక్ సక్సెస్ తో తన లెగసీని కన్ఫర్మ్ చేయాలని ప్లాన్ చేశాడు. కానీ అతిగా కంట్రోల్ చూపించడం వల్లే ప్రాజెక్టు డిలే అవుతుందని విమర్శలు అయితే వస్తున్నాయి. మరి ఈ సినిమా ఫెయిల్ అయితే యష్ స్టార్డమ్ పై నేరుగా ఇంపాక్ట్ ఉంటుందనే భయం ఫ్యాన్స్ లో ఉంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రెజెంట్ యష్ హ్యాండిల్ లో 2 భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి టాక్సిక్, రెండోది రామాయణ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ లో యష్ విలన్ రోలు, రావణ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. దీనివల్ల టాక్సిక్ తేడా కొడితే యష్ బ్యాకప్ ప్లాన్ ఏంటి అనే చర్చ కూడా నడుస్తోంది. షూటింగ్ డిలేస్, పెరుగుతున్న బడ్జెట్ తో ఆందోళనలో ఉన్న హీరో ఇవన్నీ కలిపి టాక్సిక్ టైటిల్ నిజంగా టాక్సిక్ ఫర్ ఎవ్రీవన్ అని కన్నడ ఫిలిం సర్కిల్లో టాక్ అయితే స్ప్రెడ్ అవుతోంది.